మీకు తెలుసా మన భారతదేశంలో వెలిసిన 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి క్షేత్రమేదో అదే గుజరాత్ తీరంలో వెలిసిన అత్యంత శక్తివంతమైన సోమనాథ క్షేత్రం. పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రాలను వివాహం చేసుకున్నాడు. కాని చంద్రుడు కేవలం రోహిణీపైనే అమితమైన ప్రేమను చూపిస్తూ మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. తన కుమార్తెల బాధను చూసి ఆగ్రహించిన దక్షుడు చంద్రుడికి తన తేజస్సును కోల్పోయి క్షయవ్యాధితో పీడించబడమని శాపమిస్తాడు. శాపప్రభావంతో కళాహీనుడై మరణానికి చేరువైన చంద్రుడు బ్రహ్మదేవుడి సూచనతో ప్రభాస తీరంలో శివుణ్ణి ధ్యానిస్తూ ఘోర తపస్సు చేశాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా పక్షం రోజులు చంద్రుడు పెరుగుతూ మరో పక్షం రోజులు తగ్గేలా వరమిచ్చి అతడిని తన శిరస్సుపై ధరించాడు. చంద్రుడి కోరిక మేరకు ఆ పరమేశ్వరుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసి సోమనాథుడిగా కొలువై ఉన్నాడు. మరి మీకు తెలుసా చంద్రుడు శివుడి కోసం తపస్సు చేసిన ఆ పుణ్యతీర్థం పేరేమిటో? తెలిస్తే కామెంట్ చెయ్యండి.